సార్ ఈరోజు అక్కినేని అఖిల్ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు వచ్చాయి. ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అసలు నార్మల్‌గా ఒక సెలబ్రిటీ పెళ్లి జరుగుతుంది అని అంటే బయట చాలా హడావిడి ఉంటది. బట్ అలాంటిది ఏమీ కనిపించలేదు. చాలా సైలెంట్‌గా చేసుకున్నారు పెళ్లి. దీనికి ఏంటి కారణం? తెల్లవారుజామున 3 గంటలకు ముహూర్తం అట. ఓకే. ఆ పెళ్లి కూడా నాగార్జున గారి ఇంట్లో కొద్దిమంది హాజరయ్యారు. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ గారి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి, మనం చూసాము. దాని తర్వాత ప్రశాంత్ నీళ్ళు ఒక డైరెక్టర్ అటెండ్ అయ్యారు, ప్లస్ దగ్గుబాటి ఫ్యామిలీ. ఇలా ఇండస్ట్రీలో నాగార్జున గారికి సన్నిహితంగా మెలిగేటువంటి దగ్గరి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళు హాజరయ్యారు. అలానే అఖిల్ పెళ్లి చేసుకున్నటువంటి అఖిల్ వైఫ్ ఇప్పుడు జైనబ్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా తక్కువ మంది మధ్య ఈ పెళ్లి జరిగింది. అయితే దీనికి సంబంధించిన రిసెప్షన్ అనేది 8వ తారీఖు ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో అయితే భారీగా ఏర్పాటు చేశారు. మనం చూసాము నాగార్జున గారు గత కొంతకాలంగా తనకి కావాల్సిన వాళ్ళందరికీ, అలానే పొలిటీషియన్స్కి, ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారిని కలిసి వివాహ పత్రిక అయితే అందజేయడం జరిగింది. డిప్యూటీ సీఎంలను కలిశారు, చాలామందిని కలిశారు, మనం ఫోటోలు కూడా చూసాము. వాళ్ళందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరిగినటువంటి రిసెప్షన్కి హాజరవుతారు. జూన్ 8వ తారీఖు ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో అయితే భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికైతే అందరూ సినిమా ఇండస్ట్రీలో వంటి ప్రతి ఒక్కళ్ళు, ప్లస్ పొలిటికల్గా నాగార్జున గారి దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరవుతారు. అటుపక్క చూసుకుంటే జైనబ్ ఫ్యామిలీ కూడా పొలిటికల్గా సర్కిల్స్లో చాలా పరిచయాలు ఉన్నటువంటి ఫ్యామిలీ. అంటే జైనబ్ వాళ్ళ ఫాదర్ జుల్ఫీ గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు అని చెప్పేసి, ఆయన గవర్నమెంట్లో సలహాదారుగా పనిచేశారని చెప్పేసి ఒక సర్క్యులేటెడ్ వార్త ఉంది. అలానే వాళ్ళకి బిజినెస్లు కూడా ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. ముంబైకి సంబంధించినటువంటి ఫ్యామిలీ వీళ్ళు. ముంబై అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ కూడా స్వతహాగా ఆర్టిస్ట్ అనమాట. ఆర్ట్ గ్యాలరీ తను నిర్వహిస్తుంటుంది. సో వాళ్ళకి కూడా సర్కిల్ ఉంది. అందరూ కూడా రిసెప్షన్కి హాజరవుతారని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. గతంలో కొన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లు జరిగేవి. ఊరికి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని, సన్నిహితులతో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్ చేయడం అనేది మనం చాలామంది సెలబ్రిటీలు చూస్తున్నాం. బట్ ఇది నాగార్జున గారి ఇంట్లో చేయటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరిగింది ఈ వివాహం అనేది. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలా తక్కువ మంది అనమాట. జూబ్లీ హిల్స్ నాగార్జున గారి ఇంట్లో జరిగింది. అది కూడా ముహూర్తం తెల్లవారుజామున జరిగింది. పర్టికులర్గా ముహూర్తానికి పెళ్లి చేయడం జరిగింది. సో 8వ తారీఖు రిసెప్షన్ అనేది గ్రాండ్గా ఉంటుంది. ఈ జైనబ్ ఫ్యామిలీ ఎవరు ఏంటి అని కూడా వాకబుల్ చేస్తున్నారు, గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. మనం చూసాం ఎంగేజ్మెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా వార్త ఒకటైతే వైరల్ అయింది. అదొకటి ఇప్పుడు ఇంకొక వార్త సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి జైనబ్ వయసు అఖిల్ కంటే ఎక్కువ ఉందని చెప్పేసి వార్త సర్క్యులేట్ చేస్తున్నారు. బట్ సోషల్ మీడియా అకౌంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంత క్లారిటీ లేదనమాట. సోషల్ మీడియా అకౌంట్లో తన ఏజ్ చూసుకుంటే 27, 28 ఉన్నట్లు మనకు తెలుస్తుంది. బయట సర్క్యులేషన్లో ఏమో తనకంటే పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు అఖిల్ అని చెప్పేసి సర్క్యులేట్ వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది పెద్ద మనకి ఇంపార్టెంట్ కానప్పటికి కూడా ఇది లవ్ మ్యారేజ్ అనేది, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది మనకి తెలుస్తుంది. గత నాగార్జున గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, అది గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ లైఫ్ లీడ్ చేయాలని ఒక అభిప్రాయానికి వచ్చారు, లవ్లో ఉన్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్స్ ఉన్నాయి అనౌన్స్ చేసి ఎంగేజ్మెంట్ పిక్ కూడా పెట్టడం జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పుడు గ్యాప్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు వివాహ బంధంలోకి వాళ్ళు అడుగుపెట్టారు. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే చైతన్య కూడా వివాహం జరిగింది. చైతన్య వివాహం చేసుకున్నారు. అఖిల్ కుటుంబంలో వరుసగా శుభకార్యాలు మనం మాట్లాడుకుంటున్నాం. అఖిల్ సినిమాల విషయానికి వచ్చినట్టయితే లెనిన్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. అది రూటెడ్ కథతో ఒకటి చేస్తున్నారు, విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. అక్కినేని ఫ్యామిలీకి మాస్ ఇమేజ్ అనేది ఒకటి యాడింగ్ అని చెప్పేసి అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. రూటెడ్ లెవెల్లో ఒక స్టోరీ పడితే కానీ కంబ్యాక్ ఉంటుంది. తండేలతో చైతన్య అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు. 100 crores క్లబ్లోకి వెళ్ళడం జరిగింది ఆ సినిమాతో.
చైతన్య కూడా ఒక ఫామ్లోకి వచ్చిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. అవును. ఇప్పుడు అఖిల్ కూడా అలా ఆ రేంజ్ సినిమా సాలిడ్ హిట్ కోసం అతను ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం, మనకి రిలీజ్ అనేది లెనిన్ రిలీజ్ తర్వాత కానీ ఆయన మాస్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక గ్లింప్స్ అయితే వచ్చింది బయటికి. దాంట్లో అయితే లుక్ అయితే బాగుంది. మరి ఎంచుకున్న స్టోరీ ఎలాంటిది ఏంటి, ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది మనం వేసి చూడాల్సిన సందర్భం ఉంది. పెళ్లికి సంబంధించిన వార్త అయితే ఇదమ్మా. ఈ రోజున పెళ్లి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, చక్కగా ఉన్నారు ఇద్దరు. సో రిసెప్షన్ అనేది 8వ తారీఖు ఉంది. రిసెప్షన్కి అయితే నాకు తెలిసి రాజకీయంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం, అది 8వ తారీఖు అది బయట ఫ్యాన్స్కి అందరికీ రిసెప్షన్ వేడుక చూపిస్తారా లేకపోతే ప్రైవేట్గా జరుగుతుందనేది మనం చూడాల్సిన సందర్భం ఉంది.